ఇక మూడో తప్పు ఏంటంటే మానసిక నిగ్రహం అనేది లేకపోవడం. మనం చర్చించబోయేటువంటి మూడో తప్పు చాలా సూక్ష్మమైనది, కానీ అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఇది. అదే మానసిక క్రమశిక్షణను విస్మరించడం. చాలామంది ఏంటంటే శారీరకంగా ఉపవాసం ఉంటారు కానీ మానసికంగా ఉపవాసంలో ఉండరు. అంటే ఉపవాసం అసలు ఉద్దేశం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం అనమాట. కేవలం నోటికి ఆహారం ఇవ్వకపోవడమే కాదు, కళ్ళతో చెడును చూడకుండా, చెవులతో నిందలు వినకుండా, నోటితో చెడు మాటలు మాట్లాడకుండా ఉండటమే నిజమైనటువంటి ఉపవాసం అనమాట. రోజంతా పస్తులుండి కూడా సాయంత్రం ఎవరి మీదైనా కోప్పడితే, మన పని మనిషి మీద, పిల్లల మీద కోపడ్డాం అనుకోండి, ఇతరుల గురించి చాడీలు చెప్తున్నామో లేకపోతే ఫోన్లు చేసి మాట్లాడటం అట్లానే చేసుకోండి, ఆ ఉపవాస శక్తి మొత్తం కూడా నీరు గారిపోతుంది. కోపం, అసూయ, ద్వేషం వంటి ప్రతికూల ఈ భావాలన్నీ కూడా మనం సంపాదించినటువంటి ఆధ్యాత్మిక శక్తిని బయటకు పంపే రంధ్రాలు లాంటివి. జాగరణ పేరుతో కాలక్షేపానికి సినిమాలు చూడటం కానీ, అనవసరమైనటువంటి కబుర్లు చెప్పుకోవడం వల్ల కేవలం నిద్రను ఆపుకున్న వాళ్ళం అవుతాం కానీ ఆధ్యాత్మికంగా మేల్కొన్న వాళ్ళం అస్సలు కాలేము. మరి దీన్ని ఎలా అధిగమించాలి అంటే మౌన వ్రతం. రోజంతా లేదా రోజులు వీలైనంతసేపు ఎక్కువగా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. మాటలు తగ్గించడం ద్వారా మానసిక శక్తి అనేది ఆదా అవుతుంది. ఇక ప్రతికూలతకు దూరంగా ఉండండి. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి టీవీ చర్చలు కానీ, సోషల్ మీడియా వాదనలు కానీ దూరంగా ఉండండి. క్షమించడం. ఈ పవిత్రమైన రోజున ఎవరైనా సరే పగ, ద్వేషం ఉంచుకోవద్దు. అందరినీ క్షమించి మీ మనసును తేలికైతే చేసుకోండి. ప్రశాంతంగా ఉండటం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. శివునికి మీరు ఇచ్చేటువంటి నిజమైన నివేదన అదే అనమాట. ఉపవాసం అనేది దేహానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ఒక గొప్ప శిక్షణ. ఈ మానసిక క్రమశిక్షణ పాటిస్తేనే మీ దీక్ష అనేది సంపూర్ణవంతం అయితే అవుతుంది. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.